హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై బిగ్ బాస్ రివ్యూ సెషన్. మనం మండే అయితే సగం వరకే నామినేషన్స్ చూసినాము. ఇప్పుడు నెక్స్ట్ వెడ్నెస్డే వచ్చేసి స్టార్టింగ్ మన ప్రేరణ నామినేషన్ చేయడం జరిగింది. ప్రేరణ చేసిన నామినేషన్లో నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. నిఖిల్ అంటే ఏదో ఫుడ్ గురించి బెబక్క ఆల్రెడీ వెళ్ళిపోయింది. బెబక్క అయితే మళ్ళీ ఆ విషయం దీంట్లో తీసుకొచ్చి నామినేట్ చేస్తాడు, అదేదో ఎవరు లేకుండా చేసినట్టయితే అనిపించింది. నెక్స్ట్ మన సీతని చేయడం జరిగింది. సీత దాంట్లో ఆమె ఎంత హ్యూమానిటీ అంటారా ఏమంటారా, ఇక మీ ఇష్టం. అది ఆమె తీసి పెట్టింది, మళ్ళీ ఆ జోక్లో చేసిందా ఏందా, ఆమెకైతే బాధ అనిపించింది, ఆమె చేసింది. మళ్ళీ ఈమె రివర్స్ కౌంటర్ లెక్క వేయడం జరిగింది. నేను చేసింది ఏం తప్పు లేదు, నాదే రైట్ అన్నట్టు ఆమె చేయడం అయితే జరిగింది. దాంట్లో పెద్ద ఏమి నామినేషన్ పెద్ద కిక్కేం రాలే మనం చూడడానికి కూడా. ప్రేరణ చెప్పిన నామినేషన్ కి సీత డిఫెండ్ చేసుకున్న విధానం అయితే కిరాక్. ఇక ఆమె దాంట్లో చెప్పాలంటే కిరాకే. మళ్ళీ 100 మంది ఒక్క సైడ్ ఉన్నా అది రాంగ్ అంటే నాకు కరెక్ట్ అనిపిస్తే కరెక్టే. ఎవరైనా అంతే, మా మనసుకి ఏం నచ్చదో గేమ్లో అదే చేయాలి. నువ్వు ఇది చెప్పినావు అది కరెక్ట్ కాదు. నువ్వు ఎట్లా ఉన్నావు అనేది నీ పర్సనాలిటీ బట్టి బిగ్ బాస్ అనేది నడుస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ, మణికంఠ మరియు నైనికని చేయడం జరిగింది. పృథ్వీ చెప్పింది మన మణికంఠకు, నువ్వు ఒక గ్రూప్ లో ఉన్నాక ఆ గ్రూప్ కు సంబంధించి ఆలోచించాలి అండ్ ఆ గ్రూప్ కు సంబంధించి మళ్ళీ నువ్వు వేరే గ్రూప్ దగ్గర పోయి చేయడం అనేది, అది నేను నీ గ్రూప్ లోకి నన్ను తీసుకో, నువ్వు తీసుకో అనడం అది మంచి, అది అయితే కరెక్ట్ కాదనిపించింది నాకైతే. ఆ పాయింటే చెప్పలేదు, అది మంచిగానే చెప్పింది అనిపించింది. మన పృథ్వీ కండల వీరుడు, ఓన్లీ బాడీ చూపిస్తుండు, ఫైర్ ఎక్కడ అవ్వాలో తెలుస్తలేదు. అండ్ మన నైనికన్ ఎందుకు చేసిండు అబ్బా, నాకు కూడా అంత పెద్దగా అనిపించలేదు ఎందుకు చేసిండా అనుకున్నా నేనైతే. నైనికని చెప్పిన పాయింట్ల కన్ఫెషన్ రూమ్ లో ఏం జరిగింది అనేది, అక్కడ ఆమె అన్ని మాకే ఇచ్చిందని అక్కడనే కొద్దిసేపు అది అయిపోయింది. ఆమె ఎందుకు అన్ని వర్క్ మాకే ఇచ్చింది అనే దానికి అక్కడ ఆమె చెప్పలేదు ఏం. ఇక బిగ్ బాస్ చెప్పింది కదా అని అంతే అంతే అనుకుంది. దాంట్లో ఫెయిల్ అయింది చీప్ గా ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఆమె గ్రూప్ లో ఉన్న సభ్యులు ఆమె మాట వినకపోతే అప్పుడు ఆమె ఫెయిల్ అయినట్టు. వాళ్ళు ఎంత వర్క్ ఉన్నా చేస్తారు కదా, దాన్ని ఆమె మళ్ళీ చీప్ గా ఫెయిల్ అయింది అనడం అయితే నాకైతే నచ్చలేదు. అండ్ పృథ్వీ నామినేషన్స్ అయితే సిల్లీ అనిపించింది. ఆయన ఫైర్ ఎట్లుండాలి, ఇక్కడ ఫైర్ చూపించాల్సింది. మంచి నామినేషన్ డే అంటే మనకేమన్నా మసాలా కావాలి, మసాలా దాంట్లో లేదు. పృథ్వీ నామినేషన్ అయిపోగానే ఎంబడే మన నిఖిల్ది ఒక క్లిప్ చూపించడం జరిగింది, విష్ణుప్రియతో మాట్లాడేది. ఏం మాట్లాడింది బ్రో, అది కూడా సోనియాతోటి కూడా మాట్లాడగలుగుతాడు కదా, నువ్వు కూడా వెళ్ళి అట్లా అన్నందుకు సారీ చెప్పు అని. ఈమె అన్నది ఏం లేదు, మళ్ళీ వచ్చి ఈయన ఏమో ఈమెను అంటుండు. ఎందుకంటే సోనియాని అనలేడు కదా, సోనియా ఈమె కాడపులే ఎట్లా అంటాడు బ్రో అన్నాడు. మళ్ళీ ఆడికి పోయి నీ బొట్టు అది మళ్ళీ పులిహోర కలపడం ఎందుకు బ్రో, ఇది వేస్ట్. మన ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నవీద్ భాయ్ కొంచెం ఫైర్ ఉండాలి భాయ్, మెత్తగా ఉంటే కూడా బిగ్ బాస్ లో మనం సర్వైవల్ కాలేము. ఫైర్ కావాలి. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉంది. మన ఇప్పుడు చీప్ అంటే చీప్ వాళ్ళ సభ్యులకు ఏముంది, అన్ని అంతా తెలుసుకోవాలి. అది దాంట్లో నిఖిల్ 100% ఫెయిల్ అయ్యిండు. బెబక్క చెప్పినా కానీ ఆయన పట్టించుకోలేదు, ఎందుకంటే సోనియాని ఫేవర్ చేస్తుండే ఈయన. ఇదంతా మనకు కూడా కనిపిస్తుంది చూసేటోళ్ళకి. నవీద్ భాయ్ బాగానే చెప్పిర్రు, కానీ ఫైర్ కావాలి భాయ్. మా చూసేటోళ్ళకి కూడా బిగ్ బాస్ ఆడియన్స్ అంటే ఫన్ అండ్ ఫైర్ మెయిన్. అదే స్లోగా ఉంటే అదంతా మనకి పెద్ద చూసేటోళ్ళకి కూడా ఇది ఉండదు, ఇది అనిపించదు. మీ నామినేషన్ పాయింట్ అయితే కరెక్టే బ్రో. ఇప్పుడు మన నవీన్ చెప్పిన పాయింట్ అయితే నాకు కూడా కరెక్టే అనిపించింది. పృథ్వీ పెద్దగా హౌస్ లో వర్క్ మీద అయితే ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అండ్ ఇంకా ఈ షూ పెట్టడం, ఇది ఇంకా సోఫా మీద షూ పెట్టి కూర్చోవడం, ఎందుకంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు మళ్ళీ, అది రెస్పెక్ట్ అనేది అండ్ మన యొక్క పద్ధతి అని కూడా మంచిగా ఉండదు. దాన్ని మళ్ళీ పృథ్వీ అనడము, మాకు వచ్చింది పవర్ మేము చేసుకుంటాం, ఆ గర్వం అనేది ఉండొద్దు. నీకు పవర్ వచ్చినా కానీ నువ్వు అది ఎక్కడ నిరూపించుకోవాలో అక్కడనే నిరూపించుకోవాలి. నువ్వు అవసరం లేని దాని దగ్గర కూడా నా ఇష్టం నేను చేస్తా, పృథ్వీ బ్రో అది నడవదు బిగ్ బాస్ వల్ల. నీకు బయట ఇంకా నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా కాకముందుకే నువ్వు బయటికి వెళ్ళిపోతావేమో అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి చీప్ నైనిక. పృథ్వీ మరియు ప్రేరణని చేయడం జరిగింది. ప్రేరణ మాత్రం ఆమె యాక్సెప్ట్ చేసింది ఈమె నామినేషన్ అయితే, మన నైనిక నామినేషన్ని. దాంట్లో ఆమె ఒప్పుకుంది. అది మంచిది అయినప్పటికీ కానీ అది మనం కొన్ని సార్లు మన వల్ల తప్పులు జరుగుతాయి, దాన్ని మనం సరిదిద్దుకోవాలి.
అది ఆమె ఒప్పుకుంది, నామినేషన్ ని యాక్సెప్ట్ చేసింది. పృథ్వీ మాత్రం ఏది చెప్తే అది నేను చేస్తా, నేను ఇంతే అది అనడం తప్పు. నువ్వు ఆమె వాళ్ళు చెప్పిన దానికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ నామినేషన్ కరెక్ట్ కాదని ఇది చెప్పి మళ్ళీ నువ్వు అక్కడ ఉన్నావు. మళ్ళీ నైనికాది కూడా బాటిల్ విషయం వచ్చిందాడ. ఎందుకంటే పృథ్వీ కూడా అక్కడ ఉన్నప్పుడు అరే కాదురా నువ్వు ప్రేరణ నువ్వు కూడా కొంచెం తప్పు ఉందిరా ఇది, నువ్వు మళ్ళీ తీసి దాంట్లో వేసి ఆయన చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా ఆయన పవర్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేయాలో అది తెలియదు. ఈ నామినేషన్ కూడా కరెక్టే నైనిక చెప్పింది. మళ్ళీ నువ్వు ఎక్కడ అవసరం ఉందో అక్కడ చెప్తలేవా? అప్పుడు నువ్వు పవర్ ఉండి ఏం లాభం? మనకు కూడా అదే అనిపిస్తుంది. పవర్ ఉంటే అది ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి బ్రో. బిగ్ బాస్ హౌస్ లా ఎప్పుడు పడితే ఎప్పుడు నేను పవర్ వచ్చింది నేను ఎట్లా అంటే అట్లా ఆడుకుంటా అంటే నడవదు. మన ఇంకొక చీప్ వచ్చేసి నిఖిల్ ప్రేరణ మరియు పృథ్వీని చేయడం జరిగింది. ప్రేరణ దాంట్లో సేమ్ అది మళ్ళీ ఆ డబ్బా విషయమే. అది చెప్పి చూసి మనకు కూడా బోర్ కొడుతుంది, ఒక డబ్బాని ఇంత పెద్దగా లాగుతారని. ఆమెకు ఉంది ప్రాబ్లం, వీళ్ళకి కూడా వచ్చేసింది ప్రాబ్లం అది. మళ్ళీ ఆమె సుత్తి లేకుండా డబ్బా ప్రాబ్లమా చెప్పే అన్నది కథమాడి కట్ అయిపోయింది. ఆమె యాక్సెప్ట్ చేసింది, అయిపోయింది అదంతా. ఆమె ఉండే ప్రేరణ కొంచెం ఆమె మనసు మంచిదే, ఆమె కాదని మనం కూడా అంటలేం. బయట కూడా మంచిగానే ఉండే ఆ అమ్మాయి. కానీ అక్కడ మన పవర్ వచ్చినాక ఆమె కొంచెం బిహేవియర్ చేంజ్ అయినట్టయితే అనిపించింది. చెప్పిద్దాం అన్న దాని వల్ల అట్లా అయింది. ఇంకా మన నిఖిల్ మాత్రం ఏదో కన్ఫ్యూజ్ అయ్యి చేసినట్టు, ఎవరు చేయాలో అర్థం కాక మళ్ళీ అందరితోటి మంచుకుంటే ఎవరితోటి గేమ్ ఆడతావు? నువ్వు ఆడలేవు. అందుకని నువ్వు మళ్ళీ నీ ఫ్రెండే నామినేట్ చేయాల్సి వచ్చింది. నువ్వు మళ్ళీ దానికి మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయినా అది అని తర్వాత చెప్పడం జరుగుతుంది మన నిఖిల్. మళ్ళీ అక్కడ మళ్ళీ సోనియా కూడా ఇది చేయడం జరుగుతుంది. నామినేషన్స్ అందరి అయిపోయినాక పవర్ షీప్ అయిన యష్మికి బిగ్ బాస్ ఒక పవర్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మన నామినేట్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని సేవ్ చేసి నామినేషన్ లేని వాళ్ళను నామినేట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఫ్రెండ్షిప్ అయితే కనబడదు, ఎందుకంటే వీరిద్దరు కలిసి షో చేసిరు, ప్రేరణ అండ్ మన యష్మి. ఆమె ప్రేరణను సేవ్ చేయడం జరిగింది. అండ్ మన ఏం తెలియని విష్ణుప్రియని అయితే నామినేషన్ లో వేయడం జరిగింది. మళ్ళీ విష్ణుప్రియ ఫస్ట్ వీక్ లో ఆమె ఒకటే అన్ని వర్క్స్ మాకొక్కరికే ఎట్లా ఇచ్చిరు అనేది ఆమె బాధ ఆమె చెప్పుకుంది. ఆమె ఎవరు చెప్పలే, వాళ్ళ టీమ్మేట్ చెప్పుకుంది అండ్ బిగ్ బాస్ కే చెప్పుకుంది ఆమె ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్ అని. కానీ ఇప్పుడు నీతోటైతే వచ్చి చెప్పలేదు, నువ్వు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేద్దామని ఇచ్చేసింది యష్మి. మళ్ళీ దాన్ని ఆమె నువ్వు పోటీగా తీసుకుంది కాబట్టి పనులు చేస్తున్నారు వాళ్ళు. కానీ బాధ అనేది ఉంటది ఎవరికైనా, ఇంతవరకు ఈ 3-4 చేయాలా అన్న దాన్ని బట్టి మళ్ళీ ఏం చేయలేక ఏం చేస్తా సరే అన్నది మళ్ళీ నామినేట్ అయిపోయింది విష్ణుప్రియ. దీంతో నామినేషన్స్ అయితే అయిపోయినాయి. మళ్ళీ నామినేషన్స్ అంతా అయిపోయినాక మళ్ళీ మన నిఖిల్ వచ్చేసి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా అదైపోయినా అంత సోది, మరి నేను వెళ్ళిపోయినా హౌస్ లో నుంచి కూడా నాకేం పెద్ద ఫరక్ పడదు. కానీ నేను ఇట్లా ఆడలేను గేమ్, ఇట్లా ఆడమని ఎవరన్నారు బ్రో నిన్ను, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వేందో ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చినావు, గేమ్ ఆడు. నీ బంధాలు కూడా చేయాలి అండ్ గేమ్ కూడా ఆడాలి. అదే బిగ్ బాస్ అంటే అది మెంటల్లీ అండ్ మన స్ట్రెంత్ ఏందో చూపించుకోవాలి మనము. అదే బిగ్ బాస్ గేమ్ అంటే ఇదని తెలిసి కూడా అక్కడ పోయినాక అంతే అవుతుంది. మీ యొక్క పర్సనాలిటీ అనేది చేంజ్ చేసుకోవద్దు. మీ పర్సనాలిటీ మీరు దాన్ని బట్టి గేమ్ ఆడుర్రి. నేను వెళ్ళిపోయినా, నేను ఆడలేని గేమ్ వచ్చిందే ఆడడానికి, మళ్ళీ ఇదంతా ఎందుకు సుత్తి? నాకైతే నచ్చలే ఇక్కడ కాన్వర్సేషన్, అంతా వేస్ట్ అది కథ. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టాస్క్ సురువు అయింది. ఏది వీళ్ళకి శాశ్వతం కాదు, ఏదైనా కష్టపడితేనే అది ఇక్కడ ఉంటదని చెప్పి బిగ్ బాస్ మళ్ళీ రేషన్ కాడికి వచ్చేసిండు. బిగ్ బాస్ నడిపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఆదేశం మేరకు వీళ్ళందరూ సామాన్ అంతా యొక్క వండిన వస్తువు కూడా తీసి పెట్టేయాల్సిందే, అంతే అది బిగ్ బాస్ అంతే. మళ్ళీ కంటెస్టెంట్లు చెప్పిన విధంగా ఏం తినలేదు ఇంకా అంటే బిగ్ బాస్ కూడా కొంచెం కరుణించడం అయితే కనిపించింది. మళ్ళీ కొంచెం వాళ్ళకి సమయం ఇచ్చి మీకు ఏం తినాలనిపిస్తే అది తినమని చెప్పడం, నాకు కూడా అక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీద కూడా కొంచెం కరుణ చూపించినట్టు అయితే అనిపించింది. వాళ్ళు దన్న ఎవరికి ఏం కావాలో అది తినరు. మళ్ళీ వెంబడే మళ్ళీ బిగ్ బాస్ సైరన్ మోగానే మళ్ళీ వాళ్ళు సామాన్ అంతా తీసుకుపోయి అక్కడ పెట్టేయడం జరిగింది. ఫుడ్ అయితే మొత్తం స్టోర్ రూమ్ లో పెట్టడం జరిగింది. దీంతో అయితే మన ఎపిసోడ్ అయితే అయిపోయింది వాటికి. రేపు గేమ్స్ లలో ఏం జరుగుతుందో చూడాలనుకుంటే మా రివ్యూ చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.